రోజులు ఇక నుండి ఒకెత్తు, నా మాట నా మాటే శాసనం, ఇకపై నేను చెప్పిందే జరగాలని ఓ నిర్ణయం తీసుకున్నారు సీఎం. తన మాటే జీవో అని పలికారు. ఇప్పటి నుండి ఇదే ఫాలో అవ్వాలని ఆజ్ఞాపించారు. అసలేంటి మ్యాటర్? ఆ సీఎం ఎవరు? ఏం చెప్పారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్ పేరిట అవార్డులిచ్చి గౌరవించుకుంటామన్నారు. తన మాటే జీవో, శాసనమని ప్రకటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ లెజెండ్, బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ అని కొనియాడారు. వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజు నుంచే ఈ అవార్డులను అందిస్తామని వెల్లడించారు. ఓ జిల్లాకు గద్దర్ పేరు పెట్టేందుకు, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సభ జరిగింది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వమని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వమని, అందుకే గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. మొన్న సినీ ప్రముఖులు నన్ను కలవడానికి వచ్చి ఒకప్పుడు నంది అవార్డులు ఉండేవని, వాటిని పునరుద్ధరిస్తే బాగుంటుందని అన్నారని, నంది అవార్డులు కాదు, మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుందని చెప్పామన్నారు. ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు అని ఉంటుందని చెప్పానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డులని పేరు పెట్టి గద్దర్ అన్నను గౌరవించుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు ఇస్తున్న నంది అవార్డులకు బదులు గద్దర్ పేరిట ఇచ్చే అవార్డులను సినిమా వాళ్ళు గొప్ప అవకాశంగా భావించాలని రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే ఏడాది జనవరి 31 తారీఖున గద్దర్ అన్న జయంతి రోజు నుంచి ఈ పురస్కారాలను కవులకు, కళాకారులకు అందిస్తాం. దీని ద్వారా గద్దరన్నను స్మరించుకునే అవకాశం అందరికీ దక్కుతుంది. అందుకే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. తెలంగాణ లెజెండ్, బ్రాండ్ అంబాసిడర్ మా గద్దరన్న. సినిమా వాళ్ళు మీకు ఎవరికి పురస్కారం వచ్చినా గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా అని అన్నారు. సమాజాన్ని చైతన్యపరిచేందుకు గద్దరన్న గజ్జ కట్టి గలం విప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి, బెల్లి లలిత, గద్దర్ లాంటి వారు ఎందరో పోరాడారని తెలిపారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని